ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనములో సమూయేలు 2వ గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమందు దావీదు యొక్క చివరి దినముల గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. 21వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశంలో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఒక కరువును గురించి మనం చదువుతాం. మొదటి 2 సంవత్సరాలు అది కేవలము ప్రకృతి వైపరీత్యమని దావీదు అనుకున్నాడు. కానీ ఆ కరువు 3వ సంవత్సరంలో కూడా కొనసాగినప్పుడు దీనికి కారణము ఏమై ఉంటుందా అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. క్రీస్తునందు ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనం ఎడతెగని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, లేదా మన జీవితాల మీద దేవుని యొక్క దీవెన మనము చూడనప్పుడు, మనము దేవుని వెదకి దానికి కారణమును తెలుసుకొనుట మంచిది. కారణం తప్పకుండా ఉంటుందండి. ఈ విషయంలో కూడా మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ఎందుకొరకు ఆ కరువు వచ్చింది అంటే, సౌలు అనేక సంవత్సరాల క్రిందట గిబియోనీయులను చంపుట కారణము అని దేవుడు దావీదుతో చెప్పాడు. ఈ గిబియోనీయులు ఎవరు అంటే కనానీయులు. దేవుడే కనానీయులను పూర్తిగా సంహరించమని స్వయంగా దేవుడు యెహోషువతో చెప్పాడు. కానీ ఈ గిబియోనీయులు ఏం చేశారు అంటే యెహోషువను మోసగించారండి. ఎలాగనగా తాము కనానీయులము అని చెప్పకుండా యెహోషువతో ప్రమాణము చేయించుకున్నారు. ఇక ఎన్నడూ కూడా మాతో యుద్ధము చేయము అని, మమ్మల్ని చంపకుండా విడిచిపెడతాము అని, దయచేసి ప్రమాణము చేయాలి, మాకు మాట ఇవ్వాలి అని ఈ గిబియోనీయులు యెహోషువతో ప్రమాణం చేయించుకున్నారు. గనుక వారిని కానీ వారి సంతానమును కానీ ఇశ్రాయేలీయులు ఇక ఎప్పుడు కూడా చంపరు అని యెహోషువ వారితో నిబంధన చేసినట్లుగా గత ధ్యానాల్లో మనము నేర్చుకుని ఉన్నాం. సౌలు ఏం చేశాడు అంటే రాజు అయిన తర్వాత ఈ నిబంధనను ఆయన ఉల్లంఘించాడండి. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఒక క్రైస్తవుడు లేదా ప్రభువును ఎరిగినటువంటి వాడు మాట తప్పినప్పుడు దేవుడు దానిని తీవ్రంగా తీసుకుంటాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. అది శత్రువుకి ఇచ్చిన మాట అయినా సరే, ఆ మాట మనము తప్పినప్పుడు దేవుడు దానిని తీవ్రంగా తీసుకుంటాడు. అయితే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత ఈ విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. అప్పుడు దావీదు దానిని సరిచేశాడు. అంటే గిబియోనీయులకు ఏం కావాలో, వారి కోరిక ఏంటో తెలుసుకొని అది వారికి నెరవేర్చిన తర్వాత దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలకు సమృద్ధిని కలగజేశాడు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, న్యాయాధిపతుల కాలంలో కూడా వారు ఏలినటువంటి దినముల యందు ప్రజలందరూ కూడా వారి వారి ఇష్టానుసారముగా ప్రవర్తించినప్పుడు దేవుడు కరువు చేత ఆ ప్రజలను మొత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బెత్లెహేములోనేమో కరువు ఉంది. దాని పక్కన ఉన్నటువంటి దేశంలో సుమారుగా ఒక 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మోయాబు దేశంలో మాత్రము సమృద్ధి అయిన ఆహారం ఉందండి. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. సుమారుగా 10 మైళ్ళు మాత్రమే ఎడం ఉంది, కానీ బెత్లెహేములో మాత్రం కరువు ఉంది. మోయాబులో మాత్రము సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది. గల కారణం ఏమిటంటే మోయాబీయులు దేవుని విడిచి తిరిగేటువంటి ప్రజలు కాబట్టి దేవుడు వారిని పట్టించుకోలేదండి, చేయి వదిలేశాడు. అయితే బెత్లెహేములో ఉన్నవారు దేవుని ప్రజలై ఉన్నారు కాబట్టి వారి ఇష్టానుసారముగా వారు ప్రవర్తిస్తే దేవుడు ఊరుకోడు. అందుకొరకే కరువు చేత దేవుడు వారిని మొత్తినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు ఇక్కడ ప్రార్థించిన తర్వాత దేవుడు ఆ సమస్యను పరిష్కరించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక 22వ అధ్యాయములో మనం చూస్తే దావీదు ఒక విమోచన గీతాన్ని ఆలపించినట్లుగా ఈ అధ్యాయములో మనం చదువుతాం. ఈ అధ్యాయం అంతా కూడా మొదటి వచనము నుండి 51వ వచనం వరకు రాయబడిన విషయాలు ఏ మార్పు లేకుండా 18వ కీర్తనలో పునరావృతం చేయబడింది. అంటే ఉన్నది ఉన్నట్లుగానే
18వ కీర్తనలో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. ఇక 23వ అధ్యాయములో 2వ వచనము నుండి 4వ వచనం వరకు మనం చదువుకుంటే, దావీదు ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకుడిగా ఉన్నాడు. అతడు మరణించే ముందు మనుషుల ఆత్మీయ నాయకునిలో ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాల గురించి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఒక నాయకుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి దేవుని వాక్యమును తన నాలుకపై ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతని జీవితం ప్రకాశించేటువంటి వెలుగుగాను, అతని సాక్ష్యము మేఘములు లేని ఉదయముగాను ఉండవలెను అనే విషయాన్ని భక్తుడైనటువంటి దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక 23వ అధ్యాయములో 8వ వచనము నుండి 29వ వచనం వరకు మనం చదువుకుంటే, దావీదు యొక్క బలాఢ్యులలో కొందరి పేర్లు, వారు చేసినటువంటి పరాక్రమ కార్యముల యొక్క జాబితా అక్కడ మనకు కనబడుతూ ఉంది. అంటే దావీదు పక్షముగా చేరి ధైర్య సాహసాలు ప్రదర్శించి యుద్ధం చేసినటువంటి ఆ ధైర్యవంతుల పేర్లు, ఆ జాబితా 8వ వచనము నుండి 29వ వచనం వరకు ఈ 23వ అధ్యాయంలో మనం చదువుతాం. దావీదు ఒక ధైర్యవంతుడై ఉండి అనేక మంది ఇతర ధైర్యవంతులను తన చుట్టూ కూడా అతడు ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తునందు ప్రియులరా, ఈరోజు కూడా దేవుని సంఘములో ఎవరు కావాలి అంటే, ధైర్యముగా దేవుని కొరకు నిలబడగలిగేవారు ప్రభువునకు కావాలి. ఆ ధైర్యవంతుల పేర్లు ఆ జాబితాలో రాయబడినట్లుగా దేవుని సంఘములో ఎవరైతే పరిచర్య చేస్తున్నారో, లేదా దేవుని సంఘములో ఎవరైతే పరిచారము చేస్తూ ఉన్నారో, వారి యొక్క పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయి అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక 24వ అధ్యాయములో మనం చూస్తే, దావీదు చేసినటువంటి 2వ తీవ్రమైన పాపమును గురించి ఇక్కడ మనం చదువుతామండి. అతడు ఇశ్రాయేలు ప్రజల యొక్క సంఖ్యను తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అలా ఎందుకు చేశాడు అంటే, అతడు ఎంతమందికి రాజు ఉన్నాడో తెలుసుకోవడానికి, రెండవదిగా తన సైన్యము ఎంత బలము గలదో తెలుసుకోవడానికి దావీదు ఆ రీతిగా చేశాడు. కానీ సేనాధిపతి అయినటువంటి యోవాబు దానికి ఒప్పుకోలేదండి. అలా చేయవద్దు అని చాలా మార్లు బతిమాలుకున్నాడు. అయినా దావీదు వినలేదండి. 24వ అధ్యాయం 3వ వచనములో ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఎంత చెప్పినా కూడా దావీదు మొండిగా దానిని చేశాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు మరలా అతనిని శిక్షించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. దావీదు చేసినటువంటి ఆ పొరపాటును బట్టి ఇశ్రాయేలు ప్రజల్లో సుమారుగా 70,000 మంది రోగముతో మరణించిరి అని 24వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడి ఉన్నది. అతడు జనాభాను లెక్కించుటకు అది వృధా ప్రయత్నమని దేవుడు దీని ద్వారా దావీదుకు చెప్పాడు. ఎందుకంటే ఆయన ఒక్క రోజులోనే జనాభాలో నుండి 70,000 మందిని తీసివేయగలడు అని దావీదు తెలుసుకున్నాడు. అంటే దావీదు ఏమనుకున్నాడు, నాకు ఇంతమంది సైన్యం ఉన్నారు కదా, ఇంతమంది సైన్యానికి నేను రాజుగా ఉన్నాను, నా సైన్యమే నా ధైర్యము నా బలము అన్నట్లుగా అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, నీ సైన్యం కాదు నీ బలము నేనే అని దేవుడు చెప్పదలుచుకున్నాడు. ఇక జాగ్రత్తగా మనం గమనించినప్పుడు, దావీదు మొట్టమొదటిగా బత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు ఒకరు చనిపోయారండి. అంటే బత్షెబాకు పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుడు మొత్తినందున ఆ కుమారుడు చనిపోయాడు. కానీ దావీదు తన చివరి దినాల్లో, అంటే దేవుని సన్నిధిలో, ప్రార్థనా జీవితంలో, వాక్య అనుభవంలో అన్నిటిలో కూడా ఎదిగినటువంటి తరువాత అతడు 2వ మారు పాపం చేసినప్పుడు సుమారుగా 70,000 మందికి పైగా చనిపోయినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అంటే మొదట తప్పు చేసినప్పుడు ఒకరు చనిపోతే, 2వ మారు తప్పు చేసినప్పుడు సుమారుగా 70,000 మందికి పైగా చనిపోవడము జరిగింది. దీని అర్థం ఏమిటనగా, మనం ఆత్మీయ జీవితంలో ఎదిగే కొలది ఒకవేళ ఏదైనా పొరపాట్లు చేస్తున్నప్పుడు దేవుడు ఇంకా దానిని తీవ్రంగా తీసుకుంటాడు అనే విషయాన్ని మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మన తెగులు ఎలా ఆగిపోయిందంటే, మరలా దావీదే మోకాళ్ళు వేసి, అయ్యా నేను పాపం చేశాను, దయచేసి
ఈ తెగులు మాలో నుండి నిలిచిపోవాలి అని దావీదు ప్రార్థన చేయగా దేవుడు దావీదు ప్రార్థనను అంగీకరించి మరలా ఆ తెగులును నిలిపివేసెను అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చదువుతాం. ఈ 2వ సమూయేలు గ్రంథము ప్రార్థన విజ్ఞాపన చేత ముగించబడింది. మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.